నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. నేతకాని సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని సందర్భంగా మంచిర్యాల సమీపంలోని తోళ్లవాగు ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోని ఆనంద నిలయంలోని వృద్ధులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఇంకా ఎందరికో సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని కోరారు. వారి అడుగుజాడలో మేము మరిన్ని సేవ కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. గౌరవనీయులు పెద్దలు మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి తన అపారమైన అనుభవస్తులు గౌరవస్తులు మంత్రి నియోజకవర్గంలో 5 సార్ల ఎమ్మెల్యే అయి మరి ఆయన ఇప్పుడు మంత్రిగా పనిచేస్తూ నిరుపేదలందరికీ అండగా ఉండే ఒక ఆత్మీయుడు, అందరి హృదయంలో గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహా వ్యక్తి, ఒక శక్తి లాంటి వ్యక్తి. కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకొని నిరుపేదలుగా అండగా ఉండే ఒక పెద్దలు కాబట్టి ఆయనకు ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క అనాథాశ్రమంలో నిరుపేదలకు మరి వృద్ధాశ్రమంలో మరి ఇలా మా పెద్దలందరూ మరి రాజగోపాల్ అన్న, మరి నీలకంఠేశ్వర గారు, మా యొక్క మార్కండేయ అన్న గారు, మరి మా యొక్క విశ్వనాథ్ అన్న గారు, మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇదివరకు కూడా ఇంకా 2-3 హాస్పిటళ్ళు కూడా హాజరై మరి నిరుపేదలకు అండగా నిలిచే ఈ యొక్క కార్యక్రమాలు చేశాము. కాబట్టి మా యొక్క దుద్దిల శ్రీధర్ బాబుకు భవిష్యత్తులో 100 ఏళ్ళ కంటే ఇంకెక్కువ బతికి ఆయన ఇంకా అందరి పేదలకు అండగా ఉండేటటువంటి ఒక శక్తిగా మారాలని, భవిష్యత్తుగా ఉండాలని మేమందరం తనకు అండగా ఉంటూ నిరుపేదలకు కూడా అండగా ఉంటూ మరి ఈ విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా గతంలో కూడా చాలా కార్యక్రమాలు ఆయన చేశాడు, ఎందరికో అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా నిరుపేదలందరూ కూడా అండగా ఉంటారు. తనను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాం. కాబట్టి మరి ఈ యొక్క పేదలందరికీ నిరుపేదలందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.